ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనం తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 10వ తారీఖున తండ్రైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా యిర్మీయా 18వ అధ్యాయము 6వ వచనంలో ఇలా వ్రాయబడింది, మీరు నా చేతిలో ఉన్నారు. అవును, తండ్రైన దేవుడు ఒక కుమ్మరి వాణిగా మనల్ని తయారు చేయడానికి మనకు ఆయుష్నిచ్చి ఆయనకి ఇష్టమొచ్చిన రీతిలో ఇష్టమొచ్చిన రూపంలో ఆయన మనల్ని తయారు చేశారు. ఆయన ఇష్ట ప్రకారమే మన జీవిత విధానము జరుగుతుంది. ఆయన చిత్తం లేనిదే మనమేమిని సంపాదించలేము, ఏమిని మన జీవితాన్ని జయించలేము, మన జీవితాన్ని నడిపించలేము. తండ్రైన దేవుడు ఆయనకు ఇష్టమైన రీతిలో మనల్ని నడిపిస్తున్నాడు. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రైన దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశం నుంచి నిలిచిన శక్తి గల తండ్రైన దేవదేవ, మీకే వందనములు. గడిచిన దినం నుండి మరొక నూతన దినం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమంతా మేము చేసిన పన్నెండింటిలో మాకు తోడై నుండి నా స్నేహితులను, నా సోదరులను, నా సోదరిమణులను అందరినీ ప్రేమతో కాపాడండి. వారి సంఘాలను, వారి సంఘ కాపరులను, వారు చేసిన ఉద్యోగాలను, వారు చేసిన పనులను, వారు చదువుతున్న చదువులను వారు జ్ఞాపకం చేసుకుని వారందరికీ ఆయురారోగ్యమును ఇచ్చి సుఖ సంతోషములు వారికి అనుగ్రహిస్తాను తండ్రి. నాయన, ఎవరైతే బాధలు ఉన్నారో వారి బాధలను తొలగించండి. ఉదాహరణ ఉన్న వారికి అండగా నీడగా ఉండండి. వారి కుమారులు కుమార్తెలు వారిని పోషించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి. ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క నామములో నడిపిస్తారని త్వరలో రానయ్యన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యమును ధ్యానించండి, అనేక బిడ్డలకు తెలియచేయండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు, మీ కుటుంబస్తులు, అలాగే మీ సంఘస్థులు, మీ సంఘ కాపరులు ఆశీర్వదించబడాలని నా ప్రార్థన. ఆమేన్.